డోర్ తీయడానికి ఇంతసేపేంటి? పెళ్లి చూపులకి రెడీ అవ్వాలి కదా మామ్. బాగా రెడీ అయ్యానా? నువ్వెంతసేపటికి డోర్ తీయకపోయేసరికి నాకు చాలా భయం వేసింది అదితి. ఏ నేను పారిపోవడమో లేక చచ్చిపోవడమో చేస్తాననుకున్నావా? అవేం మాటలు. రా, అవతల పెళ్లివాళ్ళు వచ్చేసున్నారు. షూర్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. వచ్చేస్తోంది. మా అమ్మాయి అని చెప్పడం కాదు గాని చాలా పద్ధతి, ఓద్దిక ఉన్న అమ్మాయి అండి. అవునండి, డబ్బులో పుట్టి పెరిగిన, ఎంబీబీఎస్ చేసిన, ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తుంది. మీ అమ్మాయి గురించి చెప్పారు, మరి పక్కనున్న అబ్బాయి గురించి చెప్పరే? వాడు మా అబ్బాయి అండి, నందు. ఇందాకే మీకు పరిచయం చేశాను కదా. మేమంటున్నది మీ అమ్మాయి పక్కన నించున్న అబ్బాయి గురించి కాదు, ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి. ఫోటోనా? ఫోటో ఏంటండి? ఓ తనా? తను నా బెస్ట్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్, లవర్. ట్వంటీ ఇయర్స్గా మేము లవ్ చేసుకున్నాం. అదితి, నా గౌతమ్ గురించి వాళ్ళకు చెప్పలేవు మామ్. మేమొకరికొకరం ఎంతో ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. బ్యాడ్ లక్, గౌతమ్కి వేరే అమ్మాయితో పెళ్ళయింది. కానీ ఇప్పటికీ నేను గౌతమ్నే లవ్ చేస్తున్నాను, గౌతమ్ కూడా నన్నే లవ్ చేస్తున్నాడు. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇంకా చాలా పద్ధతి. నా గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే డాడ్. మేము కలిసి పెరిగింది, కలిసి తిరిగింది, కలిసి చేసింది అన్ని వీళ్ళతో చెప్పాలి కదా. వీళ్ళ దగ్గర ఏది దాచకూడదు, ఓపెన్గా ఉండాలి. అదితి, అదితి! అదిగో మాటలోనే వచ్చాడు నా గౌతమ్. ఇక్కడేం జరుగుతుంది అదితి? నా పెళ్లి చూపులు గౌతమ్. నేనెంత చెప్పినా వినకుండా మామ్ డాడ్ అరేంజ్ చేశారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదితి కోసం వచ్చాను ఆంటీ. నా కోసం గౌతమ్ రాడు అన్నావు, చూడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మర్యాదగా ఇక్కడి నుంచి పో. అంకుల్, అదితి నాతో తీసుకెళ్ళాలి అంకుల్. అదితి త్వరగా రా.
రేయ్ ఆగరా, నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అది హాస్పిటల్కి నందు. తను పాయిజన్ తీసుకుంది. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. దా, లేదంటే తన ప్రాణానికి ప్రమాదం. రా వెళ్దాం. ఆగు. నీ మనసులో నేను లేను అని మామ్, డాడ్, అన్నయ్య అన్నారు. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి తెలియాలని నీతో అబద్ధం చెప్పాను. నేనే విషయం తాగలేదు. మామ్, డాడ్, అన్నయ్య చూసారా? ఇది గౌతమ్కి నా మీద ఉన్న ప్రేమ. గౌతమ్ ఇప్పటికీ నన్నే ఇష్టపడుతున్నాడు. అందుకే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను. ఇంకా ఏంటి చూస్తున్నారు? పదండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఉండి ఏం చేయాలి? వీళ్ళ ప్రేమ కథ చూడాలా? లేదండి, వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. వీడి వైఫ్ కూడా ప్రెగ్నెంట్. కానీ మీ అమ్మాయి ఇంకా తన్నే లవ్ చేస్తుందంట కదా. ఆ అబ్బాయి కూడా మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట కదా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మా వాడితో ఎందుకు? మీరేదో పరువు గౌరవం ఉన్నవాళ్ళు అనుకుని వచ్చాం. ఇలాంటి వాళ్ళని ముందే తెలిస్తే మీ గుమ్మం కూడా తొక్కేవాళ్ళం కాదు. డబ్బులు సంపాదించడం కాదు, పిల్లల్ని ఎలా పెంచాలో ముందు తెలుసుకోండి. ఇంకా నయ్యం, పెళ్లికి ముందే వీళ్ళ భాగోతం బయటపడింది. లేదంటే మన పరువు పోయేది. ఎవరో ప్రేమించిన దాన్ని మా కంటగట్టాలని చూస్తారా? సిగ్గుండాలి. పదండి పోదాం. పదండి. థ్యాంక్ యూ గౌతమ్. టైంకి వచ్చి నన్ను సేవ్ చేసావు. లవ్ యూ. ఆగదితి, ఏం చేస్తున్నావు? నాతో ఆటలు ఆడుతున్నావా? ఆటలాడుతుంది ఎవర్రా? ఆ? ఒక పక్క నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకొక పక్క ఇంకొక అమ్మాయిని ఇష్టపడి తల్లిని కూడా చేసుకొని తీసుకొచ్చావు. నీ అంత నీచుడు ఎవరుంటారా? ఛీ! అర్జున్ ప్రసాద్ లాంటి ఉత్తముడి కడుపున ఎలా పుట్టావురా నువ్వు? మావయ్య, ఏంట్రా మామయ్య? నీ జీవితం ఏంటో నువ్వు చూసుకున్నావు కదా. అలాగే నా కూతురికి మంచి జీవితం ఇద్దామనుకుంటే మధ్యలో వచ్చి చెడగొట్టావు కదరా. సారీ మావయ్య. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో నిజంగా నాకు తెలీదు. రైట్, నీకంతా తెలుసురా. కావాలనే వచ్చి ఆటలాడుతున్నావు. లేదు మావయ్య. నీలాంటి వాడిని అసలు ఏం చేసినా పాపం లేదురా. పోరా బయటికి. మావయ్య అది మావయ్య, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మావయ్య, అదితి ప్రమాదంలో ఉందని తెలిసే వచ్చాను. అదితి గొంతు కోసి ఇంకా ప్రమాదంలో ఉంది అంటావేంట్రా? నీలాంటోణ్ణి ఏం చేసినా పాపం లేదు. పోరా బయటికి. అయ్యో అన్నయ్య, అన్నయ్య. నందు, ఏంట్రా ఏంట్రా నందు? ఆగు, పోరా. గౌతమ్.